మరి భూతములకన్నిటికీ ఆ నియమం ఉంది. ధర్మానుష్ఠానంలో నువ్వెందుకు నియమం తప్పుతావు? కాలం మారిందంటారు. కాలం ఎక్కడ మారింది? సూర్యుడు తూర్పును ఉదయించడం మానేశాడా? పశ్చిమాన్ని అస్తమించడం మానేశాడా? ఋతువులు మారాయా? హేమంత ఋతువులో మంచు పట్టల్లా? కాలం మారింది ఏమిటి? నేను ధర్మం మానేశానని చెప్పు. అంతేగాని దానికి కాలం మారిందని చెప్పడం ఎందుకు? అదొక వంక అవుతుంది అంతే, నా బోటిగడికి. నేను మీ బోంట్లని అంటలేదు. కాబట్టి అంతటా ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకో, అలా సేవించడం నేర్చుకో. అప్పుడు ప్రతివారు ఏమంటారు? యజమాని లింగం అంటే నేనంటారు, నేనంటారు, అవతలవారు నేనంటారు. అప్పుడు అవతలవారు నన్ను చూపిస్తే నువ్వు అంటారు. అన్నిటిలో ఉన్న ఆ నేను ఏదుందో ఆ నేనుల మధ్య భేదం లేదు, అన్ని నేనులు కలిపి ఒకటే నేను. యజమాని లింగం దగ్గరికి వచ్చేటప్పటికే అది పూర్తవుతుంది, ఆ నిజమైన నేనుకి పెడతావు. అందుకని అష్టమూర్తి భృత్ ఈశ పూజనం, దేవ పూజనం. అష్టమూర్తిగా పూజ చేయి, లోపల బాగా చింతన పెంచు, అంతటా భగవంతుణ్ణి చూడు. అందుకే అది ఉపదేశ సారమైంది. ఉపదేశం అంటే ఏష ఆదేశ ఏష ఉపదేశ అని స్నాతకం చేసేటప్పుడు 2 మాటలు చెప్తారు. ఈ 2 ఎవరికి అధికారం అంటే గురువుగారికి. ఏష ఆదేశ, నువ్వు ఇలా ఉండు అంతే. ఇలాగే ఎందుకు ఉండాలండి? నేను ఇలా ఉండకూడదా అండి? నేను ఇలా చేస్తానండి, మీరు నాకు జవాబుదారీ అండి, మీరు ఇలా ఎందుకు చేశారో నాకు చెప్పాలండి. అవన్నీ అన్నవాడు శిష్యుడు అనరు, వాడిని ధూర్తుడు అంటారు. వాడు పేరుకే గురువుగారిని పిలుస్తూ ఉంటాడు. వాడు చేసే పని ఏమిటంటే గురువుగారి మనసుని కష్టపెడుతూ ఉంటాడు. దాని చేత వాడు ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడో వాడికి తెలియదు. ఆఖరికి కాల్చినప్పుడు తెలుస్తుంది వాడికి.